ఎపిసోడ్ 263 జ్ఞాపకాల్లో పోరాటం. అమర్నాథ్ మళ్లీ మహారాజు మీద దాడి చేయడానికి వెళుతున్నాడని అర్థమైన వేదానంద అతన్ని అడ్డుకోవడానికి బిగ్గరగా మంత్రాలు చదివాడు. వెంటనే చుట్టుపక్కల గాలి మొత్తం ఒక్కచోటికి చేరినట్లు పోరున శబ్దం చేస్తూ సుడిగాలి మొదలై అక్కడంతా భీభత్సం సృష్టించింది. దాని ధాటికి మనుషులు కూడా ఎగిరిపోయినట్లు దూరంగా వెళ్లి పడుతుంటే అమర్నాథ్ మాత్రం చెక్కు చెదరని చిరునవ్వుతో అంగుళం కూడా కదలకుండా నిలబడున్నాడు. ఏం వేదానంద, నాలాంటి వాడితో పోటీ పడేటప్పుడు కనీసం నీ వయసునైనా దృష్టిలో పెట్టుకోవాలి కదా. నీ దగ్గర ఉన్న వానాకాలం విద్యలు నా దగ్గర పనిచేస్తాయి అనుకుంటున్నావా? కయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జి ఉండాలి. ఆఖరిసారి చెబుతున్నాను, నేల విడిచి సాము చేయకుండా అడ్డు తప్పుకో అని పళ్ళు పటపటా నూరుతూ విసుక్కున్నాడు అమర్నాథ్. అక్కడే ఉండి అదంతా చూస్తున్న కైలాష్ కు టెన్షన్ తో ఒళ్లంతా చెమటలు పట్టసాగాయి. అదంతా గతం మాత్రమే, ఏం చేసినా దాన్ని మార్చలేము అని తెలిసి కూడా ఆందోళన పడుతున్న కైలాష్ వెన్ను నిమిరి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను కైలాష్. కేవలం నువ్వు వేదానందకు ఏం జరిగిందో తెలుసుకోవాలని కోరావు కాబట్టి నీకిదంతా చూపిస్తున్నాను. నీకు రక్షకుల సంఘంలోని పెద్దల గొప్పతనం కూడా తెలియాలి కదా అన్నాడు టైం ట్రావెలర్. అదే నిజమేలే అని చిన్నగా నిట్టూర్చి వేదానంద వైపు చూస్తూ నిలబడ్డాడు కైలాష్. ఇంతలో ప్రధాన ద్వారం నుండి ఏదో పెద్ద చప్పుడు వినబడ్డంతో వెనుతిరిగి చూశాడు కైలాష్. రాజభవనంలోకి వస్తున్న విశ్వనాథ మహేంద్రలను చూడగానే అతని పెదవుల మీదకు చిరునవ్వొచ్చి చేరింది. నిజానికి అమర్నాథ్ రాజభవనంలోకి రాగానే అతని వెనుకే వేదానందొచ్చాడు. కానీ విశ్వనాథ మహేంద్ర మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతూ కొంత ఆలస్యంగా వచ్చారు. కోటలోకి రాగానే అక్కడి పరిస్థితుల్ని ఇట్టే అంచనా వేసిన విశ్వనాథ సూటిగా అమర్నాథ్ ని చూస్తూ, మహేంద్ర, నువ్వు రాజుగారిని క్షేమంగా ఇక్కడి నుండి బయటికి తీసుకెళ్లగలవా? నేనే తన పని చూసుకుంటాను అన్నాడు. సరే నాన్న, నేను వేదానంద మావయ్య కలిసి మహారాజు గారిని బయటికి తీసుకెళ్తాం అని వేగంగా ముందుకు కదిలాడు మహేంద్ర. వాళ్ళనక్కడ చూసిన ఉత్సాహంలో పెద్దగా అరవాలనిపించింది కైలాష్ కి. వావ్, మా తాతయ్య వచ్చేశారు టైం ట్రావెలర్. ఇప్పుడు అమర్నాథ్ గారి పని మా తాతయ్య చేతుల్లో అవుట్. నువ్వేమంటావు అని ఉత్సాహంగా అడిగాడు కైలాష్. నా ఒపీనియన్స్ ని అడగడం వేస్ట్. నువ్వు మర్చిపోయావేమో, నాకిక్కడ జరుగుతుంది, జరిగేది, జరగబోయేది ముందే తెలుసు అన్నాడు టైం ట్రావెలర్. నాకు అన్నీ తెలుసు అని శ్రీకృష్ణ పరమాత్మలాగా పోజులు కొట్టడమే కానీ ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పుడైనా స్ట్రేట్ గా చెప్పావా అని సెటైరికల్ గా చురక వేశాడు కైలాష్. వాళ్ళిద్దరి మధ్య అలా వాదులాట జరుగుతుండగానే ఉన్నట్టుండి గది మధ్యలో ఏదో ఎక్స్ప్లోజివ్ పేలినట్టు భీకరమైన శబ్దం వచ్చింది. దానితో పాటే పైకెగిసిన దట్టమైన పొగ కోటంతా వ్యాపించింది. ఎంత ప్రయత్నించినా ఆ పొగ మధ్య నుండి ఏం జరుగుతుందో కనిపించకపోవడంతో, టైం ట్రావెలర్, సడన్ గా ఇంత పొగ ఎక్కడి నుంచి వచ్చింది? అసలేం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు కైలాష్. ఇందాకటి నుంచి మా ముత్తాతొచ్చాడు, మా తాతొచ్చాడు అని భుజాలు ఎగరేస్తున్నావు కదా, ఈ ఘనకార్యం చేసింది ఆయనే అని నవ్వు నాపుకుంటూ కావాలనే వెటకారంగా చెప్పాడు టైం ట్రావెలర్. ఏంటి, తాతయ్య చేశారా? అయితే ఏదో మంచి ప్లాన్ తోనే చేసుంటారులే అంటూ ఆ పరిసరాలను జాగ్రత్తగా గమనించాడు కైలాష్. ఎవరు ఊహించని విధంగా మంత్రప్రయోగంతో పొగను సృష్టించి అమర్నాథ్ అదేంటో అర్థం చేసుకునేలోగానే మహారాజు గారిని తీసుకుని కోట వెలుపలికి పరిగెత్తాడు విశ్వనాథ. కొంతసేపటికి ఆ పొగ తీవ్రత కాస్త తగ్గి చుట్టూ చూసిన అమర్నాథ్ కి ఆ ప్రాంగణం మొత్తంలో తను తప్ప ఇంకెవరూ లేరని అర్థమై, ఏంటి ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా? లేకపోతే ఈ అమర్నాథ్ కళ్ళు కప్పడం అంత తేలిక అనుకుంటున్నారా? మీరంతా అడ్డుపడినా ఈ రోజు ఆ మహారాజు నా చేతుల్లో చావడం ఖాయం అంటూ అరుస్తూ బయటికి పరిగెత్తాడు అమర్నాథ్. కోట బయటికి చేరుకునేసరికి మహారాజుతో పాటు మిగతా వాళ్లంతా కూడా పారిపోవడం కనిపించింది. వాళ్ళనలా చూసి బిగ్గరగా నవ్వుతూ 2 చేతులు పైకెత్తి భైరవిని పిలిచాడు అమర్నాథ్. కానీ ఎంత ప్రయత్నించినా భైరవిని రప్పించడం సాధ్యం కాకపోవడంతో వెర్రెత్తిపోయి, ఏం జరిగింది? నేను పిలుస్తున్నా కూడా నా ఆధీనంలో ఉన్న భైరవి ఎందుకు రావడం లేదు అని మనసులోనే కారణాలు అన్వేషించసాగాడు అమర్నాథ్. అతను అలా ఆలోచనల్లో ఉండగానే కోట నుండి బయటపడ్డ మహారాజు, విశ్వనాథ, మిగతా వాళ్లంతా కోట నుండి దూరంగా వచ్చేశారు. కొంత దూరం వచ్చేసరికి విశ్వనాథ ఆగి మహారాజు వైపు తిరిగి, మహారాజా, మీరు క్షేమమేనా? ఆ అమర్నాథ్ మీకు ఎలాంటి హాని చేయలేదు కదా అని అడిగాడు. మహారాజు గాఢంగా ఊపిరి పీల్చుకుని, నేను బాగానే ఉన్నాను విశ్వనాథ, నీకు నా కృతజ్ఞతలు.
ఈ రోజు మీ రక్షకుల సంఘం లేకపోతే ఆ అమర్నాథ్ చేతిలో నా ప్రాణాలను కోల్పోయేవాణ్ణి. నేను మీకు మాటిస్తున్నాను, మీకు భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం అని చిన్నగా వణుకుతున్న గొంతుతో చెప్పాడు. వాళ్ళలా మాట్లాడుకుంటున్న సమయంలోనే చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చుట్టుపక్కలంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, నీ ఆజ్ఞను పాటించి ఒక గ్రామం మొత్తాన్ని నాశనం చేసిన నీ సేనాని సుకేతుడికి ఎలాంటి శిక్షను విధించానో నీకు తెలుసు కదా మహారాజా. ఇప్పుడు నీకు కూడా అలాంటి శిక్ష వేయబోతున్నాను అని భయంకరమైన ఒక స్వరం వినిపించింది. ఆ గొంతుని విన్న మహారాజు, విశ్వనాథ, మిగతా వాళ్ళు ఒక్క క్షణం భయభ్రాంతులకు లోనై చుట్టూ పరిసరాలను జాగ్రత్తగా గమనించసాగారు. వాళ్ళకెదురుగా చీకట్లో నుండి నడుచుకుంటూ వస్తున్న అమర్నాథ్ కనిపించాడు. అమర్నాథ్ ని అక్కడ చూడడంతోనే విశ్వనాథ, మహేంద్ర, వేదానంద ముగ్గురు కలిసి అతని మీద తమ దాడిని కొనసాగించారు. అమర్నాథ్ వాళ్ళ దాడిని ఒకవైపు ఎదుర్కొంటూనే మహారాజు వైపు చూస్తూ, మహారాజా, నువ్విప్పుడు నా చేతిలో మరణించబోతున్నావు. అలాంటి నువ్వు వేళ్లకెలా వాగ్దానం చేయగలవు అని ప్రశ్నిస్తూ విశ్వనాథ వాళ్ళ వైపు తిరిగి తన 2 చేతులను పైకెత్తి ఏవో మంత్రాలు చదువుతూ రక్షకుల సంఘం సభ్యులపై తన శక్తిని ప్రయోగించాడు. అతను ప్రయోగించిన శక్తి సూటిగా వచ్చి విశ్వనాథ, మహేంద్ర, వేదానందలను తాకగానే వాళ్ళొక్కసారిగా గాల్లోకి లేచి బలంగా నేల మీదకి విసిరికొట్టినట్లుగా పడిపోయారు. వారు అలా పడిపోవడంతో వాళ్ల వైపు చూసి నవ్విన అమర్నాథ్ మహారాజు వైపు తిరిగి, మహారాజా, వీళ్ళు నా నుండి నిన్ను కాపాడగలరని అనుకుంటున్నావా? ఈ రోజు నీ మరణం తథ్యం అంటూ 2 చేతులు పైకెత్తి మళ్లీ మంత్రాలు చదివాడు. టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లో ఉన్న కైలాష్ అక్కడ జరుగుతున్న పోరాటాన్ని చూస్తూ, టైం ట్రావెలర్, నేను ఈ అమర్నాథ్ చేసే భయంకరమైన మారణకాండని చూడలేకపోతున్నాను. ప్లీజ్ ఇప్పటికైనా నిజం చెప్పు. ఈ పోరాటంలో గెలిచిందెవరు? అమర్నాథా లేక రక్షకుల సంఘమా అని ఆక్రోశంగా అడిగాడు కైలాష్. కైలాష్, నువ్వు కాస్త ఓపిక పట్టు. ఇంకొన్ని క్షణాలు మాత్రమే మిగులుంది. నువ్వు ఏ విషయం తెలుసుకోవాలని నా జ్ఞాపకాల్లోకొచ్చావో ఆ సమయం రాబోతోంది అని సూటిగా చెప్పాడు టైం ట్రావెలర్. సిచ్యుయేషన్ ఎంత క్రిటికల్ గా ఉన్నా అతను అంత కూల్ గా మాట్లాడుతుంటే కైలాష్ కి నచ్చలేదు. చిరాగ్గా ముఖం పెట్టి, కానీ నేనెలా రక్షకుల సంఘం ఓడిపోవడం చూడలేను అని బిగ్గరగా అరిచాడు కైలాష్. అతని కోపాన్ని చూస్తుంటే అతన్ని మరింత ఆట పట్టించాలని అనిపించడంతో, చూడు కైలాష్, ఇది కేవలం నా జ్ఞాపకం మాత్రమే. దీన్ని మనం మార్చలేము అన్నాడు టైం ట్రావెలర్. నేను ఎన్ని విధాలుగా మార్చి క్వశ్చన్ చేసినా నీ ఆన్సర్ మాత్రం మారట్లేదు టైం ట్రావెలర్. నువ్వు నిజంగా నా దగ్గరున్నావా లేకపోతే ఏదైనా రికార్డ్ చేసినట్టే ప్లే చేస్తున్నావా అని విసుక్కున్నాడు కైలాష్. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే మహారాజు మీద శక్తిని ప్రయోగించడానికి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు అమర్నాథ్. అతన్ని ఆపడానికి విశ్వనాథ, మహేంద్ర, వేదానంద కలిసి రాజు చుట్టూ ఒక వలయంలా ఏర్పడి మంత్రాలు చదువుతూ అతని చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించారు. మంత్రాలు చదవడం పూర్తయిన తర్వాత కళ్ళు తెరిచిన అమర్నాథ్ ఎదురుగా ఉన్న విశ్వనాథ వాళ్ళని చూస్తూ, రక్షకుల సంఘం సభ్యులారా, ఇప్పటికే మిమ్మల్ని చాలాసార్లు హెచ్చరించాను. మీతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ మీరు మహారాజుని రక్షించడానికి ప్రయత్నిస్తే మీరు కూడా నా శత్రువులే. ఇక మీదట నా నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు అంటూ తన గురువు గారి నుండి వచ్చిన శక్తుల్ని వాళ్ల మీద ప్రయోగించాడు అమర్నాథ్. ఆ శక్తి వల్ల చుట్టుపక్కల భూమంతా కంపించిపోయింది. అందరూ గాల్లోకి ఎగిరి దూరంగా తలో దిక్కుకు వెళ్లి పడ్డారు. ఇక తనని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నవ్వుకుంటూ మహారాజు దగ్గరకొచ్చి మహారాజు గొంతు పట్టుకుని పైకి లేపి దూరంగా విసిరికొట్టి, నా కుటుంబాన్ని నాశనం చేసిన నీకు ఈ రోజుతో మరణం తథ్యం అంటూ 2 చేతులను పైకి లేపి మంత్రాలు పఠించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో అమర్నాథ్ నుండి మహారాజును రక్షించడానికి విశ్వనాథ, మహేంద్రలు తమ తమ శక్తులను ప్రయోగించసాగారు. ఇదిలా ఉండగా వాస్తవ ప్రపంచంలో పుస్తకం చదువుతున్న శ్రీను, ఈ పుస్తకంలో ఎక్కడ మా నాన్న గురించిన ఇన్ఫర్మేషన్ లేదు కదా, అసలు అమర్నాథ్కి మా నాన్నకి ఏమిటి సంబంధం అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ మళ్లీ పుస్తకం చదవడంలో నిమగ్నమయ్యాడు. విశ్వనాథ, మహేంద్ర ఇద్దరూ మంత్రాలు చదువుతుండగా మహేంద్ర మాత్రం కళ్ళు మూసుకొని నక్షత్ర మండలం వైపు చేతులు చాచి మంత్రాలు చదువుతూ అమర్నాథ్ వైపు సూటిగా చూస్తూ తన చేతుల్లోని శక్తిని అతని మీద ప్రయోగించాడు.
మహేంద్ర ప్రయోగించిన శక్తి వల్ల తనలో ఉండే శక్తులు బలహీనమవుతాయని అమర్నాథ్కి అర్థమవడంతో కొంచెం తడబాటు కనిపించకుండా అతను ప్రయోగించిన శక్తికి విరుగుడు మంత్రాన్ని చదవడం మొదలుపెట్టాడు అమర్నాథ్. మహేంద్ర ప్రయోగించిన శక్తి నేరుగా వచ్చి అమర్నాథ్ ని తాకింది. కానీ అంతే వేగంగా వెనక్కి వెళ్లి మహేంద్రను ఢీకొట్టింది. ఆ శక్తి తాకిన వేగానికి ఒక్కసారిగా గాల్లోకి లేచి విసిరి కొట్టినట్టుగా నేల మీద పడిపోయి స్పృహ కోల్పోయాడు మహేంద్ర. మహేంద్ర అలా పడిపోవడంతో కంగారు పడిన విశ్వనాథ కొడుకు వైపు పరిగెడుతూ మహేంద్ర అంటూ గట్టిగా అరుస్తూ అతని తలని తన ఒడిలోకి తీసుకుని మహేంద్ర అంటూ అతన్ని తట్టి లేపే ప్రయత్నం చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత మహేంద్ర నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడడంతో గాఢంగా ఊపిరి పీల్చుకొని మహేంద్రను పైకి లేపి కోపంగా అమర్నాథ్ వైపు చూస్తూ దుర్మార్గుడా, నీ అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. ఈ రోజుతో నీ మరణం తథ్యం అని గట్టిగా అరిచాడు విశ్వనాథ. స్పృహలోకొచ్చిన మహేంద్ర కూడా కోపంగా అమర్నాథ్ వైపు చూస్తూ మళ్లీ మంత్రప్రయోగం చేయడానికి కళ్ళు మూసుకున్నాడు. కానీ అతనికి ఏమీ గుర్తు రావడం లేదు. దానితో అయోమయానికి గురై కళ్ళు తెరిచి విశ్వనాథ వైపు తిరిగి నాన్నా, నాకేమైంది? నాకే మంత్రాలు గుర్తు రావడం లేదెందుకు అని బాధగా అడిగాడు. ఆ మాటలు విని కొంచెం షాక్ కి గురై వెంటనే సర్దుకుని కొన్ని క్షణాలు ఆలోచనలో పడిపోయాడు విశ్వనాథ. కాసేపటికి ఆలోచనల నుండి బయటకొచ్చిన విశ్వనాథ, మహేంద్ర, నేను నిన్నిదివరకే హెచ్చరించాను. నువ్వు అమర్నాథ్ మీద ప్రయోగించిన మంత్ర ప్రభావం వల్ల అతని కంటే ముందు నువ్వే నీ శక్తుల్ని కోల్పోయావు. ఇక ముందు నువ్వు నీ శక్తుల్ని ఉపయోగించలేవు అని బాధగా చెప్పాడు. ఆ మాటలు నమ్మలేనట్లు చూస్తూ బాధతో అక్కడే కూలబడిపోయాడు మహేంద్ర. అదే సమయంలో టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లోని కైలాష్ కళ్ళెదుట జరుగుతున్న పోరాటం మరింత ఉధృతంగా సాగుతుంది. విశ్వనాథ, వేదానంద కలిసికట్టుగా ఎదిరిస్తుంటే వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్లడం అమర్నాథ్ కి కష్టంగా మారిపోయింది. అయినా తన శక్తులన్నీ ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు వాళ్లని చెల్లా చెదురుగా చేస్తూ రాజుకి కొద్దిగా దగ్గర కాసాగాడు అమర్నాథ్. అమర్నాథ్ కు మహారాజుకు మధ్యలో నిలబడి అమర్నాథ్ చేసే దాడులేవి మహారాజుని తాకకుండా కవచంలా కాచుకుంటూనే అమర్నాథ్ మీద దాడి చేస్తున్నాడు వేదానంద. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత చివరగా 2 చేతులు పైకెత్తి, ఈ రోజు ఎవరడ్డొచ్చినా మీ రాజు నా చేతుల్లో చావడం ఖాయం. నేననుకున్నది సాధించడం కోసం నా ప్రాణాలు కూడా లెక్క చేయను అని పెద్దగా అరిచాడు అమర్నాథ్. తర్వాత ఒక చేతిలోకి రక్షకుల సంఘం వాళ్లు ప్రయోగించే శక్తులను తిప్పికొట్టే శక్తిని తీసుకొని మరో చేత్తో అతని భయంకరమైన మృత్యు శక్తిని మహారాజు వైపు ప్రయోగిస్తూ మనసులోనే మంత్రాలు చదివాడు అమర్నాథ్. మృత్యు మంత్రం తాకిన వెంటనే నెత్తురు కక్కుకుంటూ నేల మీద పడిపోయాడు మహారాజు. అది చూసి మహారాజా అని బిగ్గరగా అరుస్తూ కింద పడిన మహారాజును ఒడిసి పట్టుకున్నాడు మహేంద్ర. అయితే అక్కడే పక్కనే పడిపోయిన వేదానందని మహేంద్ర గమనించలేదు. కంగారు పడకండి మహారాజా, మీకేం కాదు, మేం మిమ్మల్ని రక్షిస్తాం, కళ్ళు తెరవండి మహారాజా అని అరుస్తూ అతన్ని లేపడానికి మహేంద్ర ఎంత ప్రయత్నించినా మహారాజు మాత్రం కళ్ళు తెరవలేదు. అయితే అప్పటి వరకు మహారాజుని ఎలాగైనా లేపాలని ప్రయత్నించిన మహేంద్ర ఇక తన ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అని అర్థమవడంతో కోపంగా పైకి లేచి, అసలు నువ్వేమనుకుంటున్నావా అమర్నాథ్? మహారాజుని, సేనానిని చంపేసి నీ పగ తీరిందని సంతోషపడుతున్నావా? కానీ వాళ్ళు నీ విషయంలో తప్పు చేశారని పగపట్టిన నువ్వే ఇప్పుడు వాళ్ళని చంపి పాపం మూటగట్టుకున్నావు. వాళ్ళని మాత్రమే కాక ఎంతో మంది అమాయకుల్ని కూడా చంపావు కదా, మరి వాటన్నిటికీ నీ సమాధానం ఏంటి అని గట్టిగా నిలదీశాడు. ఊరుకుంటుంటే చాలా మాట్లాడుతున్నావు మహేంద్ర. ఈ పాపం పుణ్యం అనే చక్రంలో చిక్కుకోవడం నాకిష్టం లేదు. ఈ రోజుతో మొదలుపెట్టిన పని పూర్తయింది. ఇప్పుడు నా గురువు గారి కలను నెరవేర్చుకోవాలి. ఎక్కడైనా నా దారికి అడ్డు రాకుండా ఉంటే నీకే మంచిది అని కోపంగా చెప్పాడు అమర్నాథ్. వాళ్ళిద్దరూ అలా వాదులాడుకోవడం చూసిన విశ్వనాథ, మీరిద్దరూ ఆగండి అని బిగ్గరగా అరిచి ఆపై వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అసలేం జరిగిందోనని వెనక్కి తిరిగి చూసిన మహేంద్ర, అమర్నాథ్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. तेल पे डिस्काउंट एंड ड्राई फ्रूट पर 45% ऑफ। मनीषा बेटा, ये सब तुम्हारे मैके से आया है ना? नहीं मम्मी जी, ये तो फ्लिपकार्ट ग्रोसरी है।
इस पे सबसे कम प्राइस पे सब कुछ मिलता है और लाइटनिंग फास्ट डिलीवरी भी। जैसे मेरे मटकाथर पापा का आशीर्वाद। ओह गॉड। और मम्मी जी, इस पे आपकी ये मूंगफली की चटनी भी है डिस्काउंट पे। पीनट बटर मोनिशा, मूंगफली की चटनी इज जस्ट सो डाउन मार्केट। ग्रोसरी पे होगी मैक्सिमम बचत विद लाइटनिंग फास्ट डिलीवरी ऑन फ्लिपकार्ट। ఎపిసోడ్ 264 ఆదిత్యదేవ్ దొరికాడు. అమర్నాథ్ మహీంద్ర కోపంగా మాట్లాడుతున్న సమయంలో విశ్వనాథ అరవడంతో ఇద్దరు అటువైపు చూసి షాక్ అయ్యారు. విశ్వనాథ ఒడిలో చలనం లేనట్లు నిర్జీవంగా పడిపోయి ఉన్న వేదానందని చూడగానే మాటలు రాక మౌనంగా బిగుసుకుపోయాడు మహేంద్ర. అమర్నాథ్ కూడా షాక్ కొట్టినట్లు చూస్తూ, లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేనెప్పుడూ రక్షకుల సంఘంలో ఎవరిని చంపాలనుకోలేదు, కానీ ఇదెలా జరిగింది అని తనలో తానే అనుకున్నాడు. కొద్ది క్షణాలకు జరిగిన సంఘటనని అర్థం చేసుకున్న మహేంద్ర కోపంగా అమర్నాథ్ వైపు తిరిగి, అమర్నాథ్, నువ్వేం చేశావో నీకు తెలుసా? వేదానందని మహారాజును చంపేశావు అని అన్నాడు. పుస్తకంలోని ఆ వాక్యాలను చదివిన శ్రీను ఆశ్చర్యపోయాడు. ఇదిలా ఉండగా టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లో ఉన్న కైలాష్ అమర్నాథ్ మీద ప్రయోగించిన శక్తి వల్ల తన శక్తులను కోల్పోయిన మహేంద్రను బాధగా చూసి, టైం ట్రావెలర్, ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది అన్నాడు. ఏమిటా ఆ విషయం అని చిన్నగా నవ్వుతూ అడిగాడు టైం ట్రావెలర్. కైలాష్ చిన్నగా నిట్టూర్చి మహేంద్ర దగ్గరికి నడుస్తూ, మనం గతంలో నాన్నగారు భైరవితో పోరాటం చూసాం, కానీ ఎప్పుడూ మహేంద్ర తాతగారు తన శక్తులను ఉపయోగించడం మనం చూడలేదు కదా. అంటే దానికి కారణం ఈ రోజు జరిగిన పోరాటంలో తన శక్తులు కూడా అంతరించిపోయాయి కాబట్టేనా అని అడిగాడు. అతను అలా అడగగానే, అవును కైలాష్, నువ్వు చెప్పింది నిజమే. అంతేకాదు, తర్వాత కూడా మహేంద్రకి తన శక్తులు తనకి తిరిగి రాలేదు అని చెప్పి, సరే, ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా, మరేం చేద్దాం అని అడిగాడు టైం ట్రావెలర్. ఏం చేద్దామని నన్ను అడిగితే నేనేం చెప్పేది? మా కుటుంబం మీద, రక్షక వంశం మీద పరశునాథ్ చేసిన ఆరోపణలన్నీ నిజం కాదని తెలిసిపోయింది. పరశునాథ్ తాతగారి మరణం రక్షక వంశం చేతిలో కాదని, అమర్నాథ్ చేతిలోనని క్లారిటీ వచ్చేసింది. అమర్నాథ్ కావాలని చంపినా లేక పొరపాటుగా చంపినా అతను మాత్రం వేదానంద మరణానికి కారణమయ్యాడు అన్నాడు కైలాష్. సరే, మరైతే మనం వెంటనే వెనక్కి వెళ్లి ఈ విషయాన్ని పరశునాథ్కి చెప్దామా అన్నాడు టైం ట్రావెలర్. ప్రెజెంట్లోకి వెళ్ళిపోదామా అనుకుంటూ కొన్ని క్షణాలు ఆలోచించుకొని అంతలోనే మళ్ళీ ఏదో డౌట్ వచ్చినట్లు ముఖం పెట్టి, లేదు టైం ట్రావెలర్, మనమిప్పుడు అమర్నాథ్ ఎక్కడికి వెళ్ళాడో, తర్వాత ఎలా ఉన్నాడో కూడా చూడాలి అంటూ అక్కడే ఉన్న ఒక రాయి మీద కూర్చుని తర్వాత జరిగే విషయాలను పరిశీలించసాగాడు కైలాష్. ఇదిలా ఉండగా వాస్తవ ప్రపంచంలో పుస్తకం చదువుతూ ఆశ్చర్యంలో మునిగిపోయిన శ్రీను కాసేపటికి తేరుకొని, అసలు ఈ అమర్నాథ్ చెడ్డవాడో లేక మంచివాడో నాకు అర్థం కావడం లేదు. అతను మంచివాడే అయితే రక్షక వంశంలోని వాళ్ళు ఎందుకు అతన్ని చంపేశారు? అతని వల్ల రక్షక సంఘంలోని వేదానంద అనే వ్యక్తి చనిపోయాడు. అతను చనిపోయాడని తెలిసి నా మనసుకి బాధ కలుగుతుంది ఎందుకు అని అనుకుంటూ మళ్లీ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని దాని వంక తీక్షణంగా చూస్తూ, నేనే పుస్తకాన్ని త్వరగా చదవాలి, అప్పుడే ఇందులో ఉన్న రహస్యాలను నేను తెలుసుకోగలను అని తను పుస్తకాన్ని చదవడం ఎక్కడాపాడో అక్కడి నుండి చదవడం కంటిన్యూ చేశాడు శ్రీను. మహారాజు వేదానంద చనిపోవడంతో అక్కడ గంభీరమైన వాతావరణం నెలకొంది. మరోవైపు మహేంద్ర తన శక్తులను పూర్తిగా కోల్పోయి నిరాశ నిస్పృహలతో తనని తాను నిందించుకుంటూ మోకాళ్ల మీద కూర్చొని బాధపడుతున్నాడు. వేదానంద మరణాన్ని చూసి షాక్ కొట్టినట్లుగా నిలబడిపోయిన అమర్నాథ్ కొద్ది క్షణాల తర్వాత తెలివిలోకొచ్చి, విశ్వనాథ, మహేంద్ర, నన్ను క్షమించండి. నేను నా పగ కోసం మహారాజును సైన్యాధిపతి సుకేతుణ్ణి చంపాలనుకున్న మాట వాస్తవమే, కానీ ఇంకెవర్నీ చంపాలని అనుకోలేదు. నా వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు వేదానంద చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది. నేను తెలిసి తెలియక చేసిన ఈ పనులకి ఈ రోజే ముగింపు పలుకుతాను. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను విశ్వనాథ, ఈ రోజు నుండి మీరు మళ్ళీ ఈ అమర్నాథ్ని చూడరు. ఇప్పటికైనా నేను నా గురువు గారి కోరిక సరైంది కాదని తెలుసుకున్నాను. ఇక నుండి నా శక్తులేవి ఉపయోగించను. ఇక మీదట నా వల్ల ఎవరికీ ఎలాంటి హాని కలగదని నేను మీకు మాటిస్తున్నాను. వీలైతే నన్ను క్షమించు విశ్వనాథ అంటూ బాధగా అక్కడి నుండి వెళ్లిపోయాడు అమర్నాథ్. ఆ వాక్యాలని చదువుతున్న శ్రీను మనసు ఆశ్చర్యంతో కూడిన అయోమయానికి గురైంది. అంటే అంటే అమర్నాథ్ మారిపోయాడా?
ఇది మంచి విషయమే కదా. ఎవరికైనా మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. అప్పుడే ఆ వ్యక్తి చెడుదారిని వదిలి మంచి దారిలోకి రావడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు అమర్నాథ్ చేసింది అదే కదా అనుకుంటూ మళ్లీ పుస్తకం చదవడంలో మునిగిపోయాడు శ్రీను. ఇదిలా ఉండగా టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లో ఉన్న కైలాష్కి అమర్నాథ్ మాటలు ఆశ్చర్యంగా అనిపించాయి. అదే కన్ఫ్యూజన్లో టైం ట్రావెలర్ వైపు తిరిగి, నేను వింటున్నది నిజమేనా టైం ట్రావెలర్? అమర్నాథ్ తాను చేసిన తప్పులను ఇలా ఒప్పుకోవడం నిజమేనా? ఇప్పటి వరకు మనకు అమర్నాథ్ చేసిన చెడు పనులు మాత్రమే తెలుసు, అంతేకాని అతనిలో ఇలాంటి కోణం మనం ఎప్పుడూ చూడలేదు కదా అని అయోమయంగా అడిగాడు కైలాష్. అతనంతా క్యూరియస్ గా అడుగుతుంటే టైం ట్రావెలర్ మాత్రం ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది టైం ట్రావెలర్? ఎందుకలా ఉన్నావు? నేను అడిగిన దానికి సమాధానం నీకు తెలీదా? లేకుంటే అది నేను తెలుసుకోవాల్సిన విషయం కాదు అనుకుంటున్నావా అని అడిగాడు కైలాష్. ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా కైలాష్? ఇప్పుడు నేను నీకు గతాన్ని మార్చుకునే అవకాశం కలిగించాననుకో, అప్పుడు నువ్వు ముందుగా దేన్ని మార్చాలనుకుంటున్నావు అని అడిగాడు టైం ట్రావెలర్. ఆ ప్రశ్నకు ఆలోచించి సమాధానం చెప్పాల్సినంత అవసరం లేకపోవడంతో, మహి చావుని, చాందినితో నాకు జరిగిన పెళ్లిని మార్చుకుంటాను అని టకీమని చెప్పేశాడు కైలాష్. అతని సమాధానానికి గాఢంగా నిట్టూర్చి, వాటిని మాత్రమే ఎందుకు కైలాష్? అవి నీ జీవితంలో అంత ముఖ్యమైనవా అని సూటిగా అడిగాడు టైం ట్రావెలర్. నా జీవితంలో మహి ఎంత ముఖ్యమైందో నీకు తెలీదా టైం ట్రావెలర్? చాందినితో నాకెలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో నీకు తెలీదా అని అడుగుతూనే సడన్ గా ఏదో ఆలోచన తట్టినట్టు టైం ట్రావెలర్ వైపు చూస్తూ, ఓహో, అంటే అమర్నాథ్ చెడు మార్గాన్ని అతనికి ఎదురైన పరిస్థితుల వల్ల ఎంచుకున్నాడు కానీ మనస్ఫూర్తిగా కాదు. ఫ్యూచర్లో అతనికి మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురయ్యి మళ్లీ చెడ్డవాడిగా మారిపోయాడేమో అంటూ సందేహంగా చూశాడు కైలాష్. సరిగ్గా చెప్పావు కైలాష్. ఇప్పుడు నీకు నేను చెప్పాలనుకునేది పూర్తిగా అర్థమైంది కదా. మళ్లీ అమర్నాథ్కి ఎదురైన పరిస్థితులే అతన్ని ఇలా మార్చేశాయి అన్నాడు టైం ట్రావెలర్. ఓ, మంచివాడిగా మారిన అమర్నాథ్ మళ్లీ ఎలా చెడ్డవాడిగా మారాడో నాకు తెలుసుకోవాలనుంది టైం ట్రావెలర్. కానీ మనం వెనక్కి వెళ్లి భైరవిని కూడా అడ్డుకోవాలి కదా అన్నాడు కైలాష్. నిజమే కదా, ఆ విషయమే మర్చిపోయాను అని నిట్టూర్చి కైలాష్ నుదిటి మీద తన చేతి నుంచాడు టైం ట్రావెలర్. టైం ట్రావెలర్ జ్ఞాపకాల నుండి కైలాష్ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే వాస్తవ ప్రపంచంలో ఉన్న శ్రీను కూడా పుస్తకంలో ఉన్న విషయాల గురించి ఆలోచించసాగాడు. ఇదిలా ఉండగా నంది ఇంట్లో ఉదయం కాశీనాథ్కు తనకు జరిగిన సంభాషణ గురించి ఆలోచిస్తూ, నాకింత సహాయం చేసిన శ్రీనుకి ఏ విధంగానూ సహాయం చేయలేకపోయాను. మొదటిసారి మా ఇంటికి సహాయం కోసం వచ్చిన ఒక వ్యక్తికి ఎలాంటి సహాయం చేయలేకపోవడం చాలా బాధాకరం. దీని గురించి మావయ్యతో మరొకసారి మాట్లాడాలి అనుకుంటూ వీల్ చైర్ నుండి లేచి నిలబడి కర్రల సహాయంతో కాశీనాథ్ గది వైపు వెళ్లబోయాడు నంది. అప్పటికే కాశీనాథ్ గది దగ్గర ఉన్న పరశునాథ్ బయట నుండి వస్తున్న నందిని చూసి, ఏమైంది నంది, ఎక్కడికి బయలుదేరావు? నిజం నిరూపిస్తానని సవాల్ చేసిన కైలాష్ ఎక్కడా? తన తాతగారు చేసిన హత్యలు చూసి పారిపోయాడా అని వెటకారంగా అడిగాడు. ఆ మాటలేవి తనకు వినబడినట్లు ముందుకు నడవసాగాడు నంది. నంది రియాక్ట్ అవ్వకపోవడంతో మరింత రెచ్చిపోయాడు పరశునాథ్. నాకు తెలుసు, నేను అడిగిన దానికి మీలో ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను చెప్పిందే నిజం. ఈ రక్షకుల సంఘం మా తాతగారిని చంపేసింది. మీరంతా హంతకుల కుటుంబం మీది. ఆ రోజు మీరు నన్ను కనిపెట్టకుండా ఉంటే మీరంతా ఈ పాటికి నా చేతిలో చనిపోయి ఉండేవాళ్లు అని ఇంకా ఏదో అనబోతున్న పరశునాథ్ మాటల్ని బయటికి రానియకుండా కోపంతో అతని మెడ పట్టుకుని గట్టిగా గోడ కదిమాడు నంది. చూడు పరశునాథ్, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోను. మా కైలాష్ ని తిరిగి రానివ్వు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అతనే చెప్తాడు. నువ్వు చెప్పింది నిజమే అయితే అప్పుడు నువ్వే శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం నా జోలికి రాకు అని ఆవేశంగా వార్నింగ్ ఇచ్చి నెమ్మదిగా అతని గొంతు మీద నుండి తన చేతిని తీసేశాడు నంది. అంతలోనే వాళ్ల వెనక నుండి, అంత అవసరం లేదు నంది, నాకు నిజం తెలిసింది అని వినిపిస్తున్న కైలాష్ మాటలకు ఆశ్చర్యంగా తలడు తిప్పి చూశారు పరశునాథ్, నంది. కైలాష్ వాయిస్ విన్న చాందిని, మహి, కాశీనాథ్ కూడా బయటకొచ్చారు. అలా వారు చూస్తున్నంతలోనే కైలాష్ రావడంతో మహి పరిగెత్తుకుంటూ వెళ్లి కైలాష్ ని గట్టిగా హగ్ చేసుకుని అతని మెడ చుట్టూ చేతులు వేసి, థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని కైలాష్ చెంప మీద చిన్నగా ఒక ముద్దిచ్చి, కైలాష్, ఆర్ యు ఆల్ రైట్ అని ఎక్సైట్మెంట్ గా అరుస్తూ పరశునాథ్ వైపు తిరిగింది.
అతని ఫేస్ లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ జాగ్రత్తగా గమనిస్తూ, ఎవరి కోసమో నువ్వింత రిస్క్ తీసుకోవడం నాకు నచ్చలేదు కైలాష్ అంది మహి. డోంట్ వరీ మహి, నాకేం కాలేదు కదా. నేనలా రిస్క్ తీసుకోవడం వల్లే మన పూర్వీకుల గురించి, పరస్నా తాతయ్య గారి హత్య గురించి తెలుసుకున్నాను అన్నాడు కైలాష్. అతని మాటలు వింటూ చాందిని కూడా అతని దగ్గరకొచ్చి, సరే కైలాష్, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీకు తెలిసిన నిజాన్ని ఈ పరశునాథ్కి చెప్పి ఇక్కడితో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టు అంది. అవును చాందిని, నువ్వన్నది నిజమే. ఈ సమస్యకి ఈ రోజుతో ముగింపు పలకాలి అంటూ పరశునాథ్ వైపు తిరిగి అతన్ని సూటిగా చూస్తూ, నువ్వు మా కుటుంబం మీద చేసిన ఆరోపణలన్నీ అబద్ధం పరశునాథ్. ఎందుకంటే మీ తాతగారిని చంపింది రక్షక సంఘం వాళ్ళు కాదు, అమర్నాథ్. అవును, అమర్నాథే వేదానంద గారిని చంపాడు అని చెప్పాడు కైలాష్. ఇదిలా ఉండగా మోహన్ ఇంట్లో ఉన్న శ్రీను పూర్తిగా ఆకలి నిద్ర మరిచిపోయి మరీ ఆ పుస్తకాలు చదువుతున్నాడు. అయినా కూడా అతనికి వాళ్ళ నాన్న గురించి ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో అంతకంతకు అసహనం పెరిగిపోసాగింది. అయినా కంట్రోల్ చేసుకుని మళ్లీ పుస్తకాన్ని కంటిన్యూ చేశాడు శ్రీను. అమర్నాథ్ మాటలు విన్న విశ్వనాథ పైకి లేచి కోపంగా అతని వైపు చూసి, చూడమర్నాథ్, నిన్ను శిక్షించడానికి లేదా క్షమించడానికి నేనెవర్ని? కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడున్నా పర్లేదు, కానీ మళ్ళీ త్రిశూలపురం గ్రామంలో అడుగు పెట్టకు. మహారాజును హత్య చేసింది నువ్వే అని ఏదో ఒక రోజు ఈ త్రిశూలపురం గ్రామస్తులకు తెలుస్తుంది. అప్పుడు ఈ గ్రామస్తులు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టరు. తక్షణమే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని గంభీరంగా చెప్పాడు. అప్పటికే అపరాధ భావంలో మునిగిపోయిన అమర్నాథ్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతను త్రిశూలపురం గ్రామ సరిహద్దులకు చేరేసరికి సూర్యోదయం అయింది. నేను ఈ రోజు నుండి ఒక సాధారణ వ్యక్తిలాగా జీవించాలి. ఇక మీదట నా శక్తులను ఎప్పటికీ ఉపయోగించకూడదు అనుకుంటూ త్రిశూలపురానికి పక్కనే ఉన్న అంబికాపురం గ్రామానికి చేరుకున్నాడు అమర్నాథ్. అక్కడ తానుండడానికి ఒక ఇల్లు, చేయడానికి ఏదైనా పని కోసం వెతుక్కున్నాడు. కానీ అతనికి ఆ రోజంతా తిరిగినా కూడా ఎక్కడా పని దొరకలేదు. సాయంత్రానికి అలసిపోయి ఆకలితో ఒక చెట్టు కింద కూర్చున్నాడు అమర్నాథ్. అయ్యో భగవంతుడా, నేను చెడ్డవాడిగా ఉన్నప్పుడు సకల సౌకర్యాలు ఉండేవి. ఈ రోజు నేను సాధారణ వ్యక్తిగా మారిపోయి మంచి మనిషిలా బ్రతకాలనుకుంటే అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అని ఆలోచించుకుంటూ ఉదయం నుండి తిరగడం వల్ల అలసిపోవడంతో అలాగే చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు అమర్నాథ్. కాసేపటికి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక గుడిసెలో నుండి ఒక ముసలి వ్యక్తి బయటకొచ్చి చెట్టు కింద పడుకుని ఉన్న అమర్నాథ్ ని చూసి దగ్గరకొచ్చి అతన్ని తట్టి లేపి, ఎవరు నువ్వు? చూస్తుంటే ఈ ఊరివాడిలాగా లేవే, ఎక్కడి నుంచొచ్చావు అంటూ ప్రశ్నించాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి గొంతు విని పైకి లేచిన అమర్నాథ్, మాది ఈ ఊరు కాదు బాబా, నేను మా గురువు గారితో పాటు ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆయన లేరు, అందుకే ఏదైనా పని కోసం, ఆశ్రయం కోసం వెతుక్కుంటూ ఈ గ్రామానికి వచ్చాను అని చెప్పాడు అమర్నాథ్. ఆ ముసలి వ్యక్తికి అమర్నాథ్ మాటలు, తిండి తిప్పలు లేక నీరసించిన ముఖము చూసి జాలిగా అనిపించింది. సరే నాయనా, ఇంతకీ నీ పేరేంటి అని అడిగాడు ఆ వ్యక్తి. అమర్నాథ్ అనే పేరు చెప్పడం ఇష్టం లేక కొద్దిగా తడబడుతూ, నా పేరు ఆదిత్యదేవ్. నా పేరు ఆదిత్యదేవ్ అని చెప్పాడు అమర్నాథ్. ఆ చివరి వాక్యాన్ని చదివిన శ్రీను షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు. అతని చేతి